విజయవాడలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బాణుడి ప్రతాపంతో బెజవాడ బ్లేజువాడగా మారుతుంది. గత కొన్ని రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒకసారిగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం పూర్తిగా ఎండవేయడం కారణంగా ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ఏడాది బాగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు కూడా పైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే దాదాపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. చాలామంది వడదెబ్బ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికే వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా కూడా విస్తృతం అవుతుంది. ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడికి అక్కడ ప్రధానంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా చోట్ల కూడా ఆ కూలింగ్ వాటర్లు గతంలో చిన్న పాకలు వేసి చలివేంద్రాలు అంటూ కొండల్లో నీరు అందించే పరిస్థితి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపాటి బడ్డీ కొట్లు ఏర్పాటు చేసి అక్కడ వాటర్ సంబంధించి కూలింగ్ క్యాన్లు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే వారికి సపర్యలు చేసే విధంగా డాక్టర్ టీములు కూడా ఏర్పాటు చేస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసి ఇటువంటి ఈ ఎండవేడిమి వడదెబ్బ కారణంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వెంటనే వారి సత్వర చికిత్స అంది కోలుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఏప్రిల్ మనం మధ్యలో ఉన్నాము. మే నెలాఖరు వరకు, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈసారి ఎండలు భారీగా ఉంటాయని ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ పోలీసులు కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ డ్యూటీలు నిర్వహించే వారికి కూడా ప్రత్యేకంగా ఈ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇటీవలే మనం చూపించాము రక్షణ కిట్లు. ఈ సమ్మర్ నుంచి ఈ వడదెబ్బలు తగలకుండా విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రధానంగా వారికి కళ్ళజోడులతో పాటు నెక్ ఫ్యాను, అదే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలింగ్ వాటర్ బాటిల్ ఇట్లా అన్నీ కూడా అందజేసిన పరిస్థితి. అదేవిధంగా చాలా చోట్ల కూడా ప్రధానంగా చాలా చోట్ల ఈసారి ప్రత్యేకంగా ఈ ఎక్కడైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్ల దగ్గర ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ గ్రీన్ మ్యాట్లు కూడా పైన కట్టి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్, ఎందుకంటే విజయవాడ ఎక్కువగా వివిఐపి మూమెంట్ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ ఎక్కువగా ఒకసారి ట్రాఫిక్ జంక్షన్లో ఎక్కువసేపు ఆపాల్సి ఉంటుంది. అందువల్ల పైన గ్రీన్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన రక్షణ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈసారి మాత్రం ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బెజవాడ బ్లేజువాడగా మారుతున్న నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి, దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది. వీడియో ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ కంట్రోల్ రూమ్ సర్కిల్ నుంచి.